క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారి చే రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియు అయి జోడు జోడు పిల్లలు కలిగి ఒక్కదానినైనను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. పరమగీతము 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన. జీవాహారము నేనే అని సెలవిచ్చిన ప్రభువా, నీకు స్తోత్రములు. నీ నోట నుండి వచ్చు ప్రతి మాట మాకు ఇహపర జీవితములకు ఆధారమైనది కనుక నీవు మాతో మాటలాడి మా జీవమును పెంపొందింప చేయమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ అధ్యాయమునందు అంతరంగ విశ్వాసులు అనుభవించు వివరమును గూర్చి వ్రాయబడినదని గమనింపవలెను. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. 2 కొరింథీ 4:16. బాహ్య పురుషుడు అనగా శరీరము, ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ. బాహ్య పురుషునికి అవయవములు ఉన్నట్లే ఆంతర్య పురుషునికి అవయవములు ఉన్నవని ఈ అధ్యాయము తెలుపుచున్నది. సంఘము యొక్క కన్నులు, వెంట్రుకలను గూర్చి పై వచనములలో పలికిన ప్రియుడు ఇప్పుడు పలువరసను గూర్చి ఈ వచనమునందు పలుకుచుండెను. 1. శరీరాహారము భుజించి జీవించుటకు పలువరస ఎట్లు అవసరమయున్నదో అట్లే ఆత్మీయ జీవితంలోనూ వాక్యాహారమును భుజించుటకు క్రైస్తవ సంఘమునకు పలువరస అవసరమని ఈ వాక్యమునందు కనబడుచున్నది. ఈ పలువరస 2 భాగములు. 1 పై వరుస, 2 క్రింది వరుస. దేవుని వాక్యమును విని అంగీకరించి విశ్వసించి వినిన వాక్యమును ధ్యానించి అనుభవంలోనికి తెచ్చుకొనుటయే ఒక వరుస. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు మీ సత్క్రియలను వెలుగును ప్రజల ఎదుట ప్రకాశింపనీయుడి అని ప్రభువు పలికిన వాక్య నెరవేర్పును కనుపరచుటకు గాను అనుభవంలోనికి తెచ్చుకున్న దేవుని వాక్య ప్రకారం నడుచుకునుటయే 2వ వరుస. మత్తయి 5:16. 2 కత్తెర వేయబడినవి. మందల యొక్క వెంట్రుకలు కత్తిరించినట్లుగా హెచ్చు తగ్గులుగానున్న పలువరసను సమముగా చక్కగా ఉండునట్లును ఆహారము భుజించుటకు అనుకూలముగా ఉండునట్లును సవరణ చేయుటయే కత్తెర వేయుట. క్రైస్తవ సంఘము యొక్క నిజరూపమును ఆది సంఘమునందు చూడగలము. ఈ ఆది సంఘ జీవితమునకు వ్యతిరేకమైన వాటిని సవరణ చేయుటయే కత్తెర వేయుట. ఐగుప్తునందు శ్రమల వలన పరిశుద్ధపరచబడిన దేవుని ఏర్పాటు జనమైన ఇశ్రాయేలీయులతో కూడా వచ్చిన ఐగుప్తీయుల వలన ఈ పరిశుద్ధ జనమైన ఇశ్రాయేలీయుల సంతతి మిశ్రమ జనమైనట్లు లోపములేని పరిశుద్ధ క్రైస్తవ సంఘంలోనికి ఆయా మతముల వారు, ఆయా మత శాఖల వారు, ఆయా దేశముల వారు, ఆయా భాషల వారు, ఆయా కులముల వారు, ఆయా లోపములు గలవారు వచ్చి మతాచారములు, కులాచారములు, తప్పు సిద్ధాంతములు, దైవ చిత్తమునకు భిన్నమైన పద్ధతులు, వారి జ్ఞానానుసారమైన బోధలు, దేవునిపై ఆధారపడి విశ్వాస పద్ధతిలో జీవించుట మాని లోకస్తులు వినియోగించు జీవన పద్ధతులను అవలంబించి వాటిని ప్రవేశపెట్టినందున పరిశుద్ధ క్రైస్తవ సంఘము మిశ్రమ సంఘమైనది. ఆది క్రైస్తవ సంఘమునకు భిన్నమైన వాటన్నిటినీ సవరణ చేయుటయే కత్తెర వేయుట. ఉదాహరణకు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు మొదలైన వారు క్రైస్తవ సంఘంలోని కూడని వాటిని కత్తిరించు కత్తెర వంటి వారు. దేవదాసు అయ్యగారు వ్రాసిన ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప అను కీర్తనలో కత్తెర గలదు. 3 కడుగుట. ఆత్మీయ జీవితంలో కూడని వాటన్నిటినీ సవరణ చేయబడిన విశ్వాసి ప్రభువైన క్రీస్తు రక్తము చేత ఎప్పటికప్పుడు కడుగబడవలెను. 1 చూపులు, 2 మాటలు, 3 వినికిలు, 4 తలంపులు, 5 ప్రయత్నములు, 6 క్రియలు, 7 నైజములు లోపము లేకుండా ఎప్పటికప్పుడే క్రీస్తు రక్తము చేత కడుగుకొనవలెను. కూడని తలంపు విశ్వాసిలో ప్రవేశించిన విశ్వాసి యొక్క కన్యత్వం పోవును కాన వెంటనే ప్రభువు యొక్క రక్తంతో శుద్ధి చేసుకున్నచో కన్యత్వము కలుగును. 1 యోహాను 1:7. కీర్తన. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది, అధమముక్క పాపమైన అంటకుండా నున్నది, అంటనీయా కున్నది, అంటను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. హల్లెలూయా. 4 పైకి వచ్చినవి.
ఆత్మీయ జీవితము వృద్ధిలోనికి వచ్చుట: 1 శుద్ధిలో వృద్ధి, 2 వాక్య పఠనములో వృద్ధి, 3 ప్రార్థనలో వృద్ధి, 4 స్తుతిలో వృద్ధి, 5 స్థితిలో వృద్ధి, 6 సేవలో వృద్ధి, 7 ప్రభువును ప్రేమించుటలో వృద్ధి, 8 దేవునికి ఇచ్చుటలో వృద్ధి, 9 క్రీస్తు ప్రభువుతో సహవాసములో వృద్ధి, 10 ఆత్మీయ వరములలో వృద్ధి, 11 ఆత్మీయ ఫలములలో వృద్ధి, 12 దైవ ప్రత్యక్షతలలో వృద్ధి, 13 శ్రమానుభవములలో వృద్ధి, 14 సహనములో వృద్ధి, 15 సాక్ష్యంలో వృద్ధి, 16 ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందినవారు, 17 విశ్వాసులలో గొప్ప విశ్వాసులు. కీర్తన: వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది. వరుని మీద నున్న ప్రేమ పెరగని చూచున్నది, తరగనీయాకున్నది. వరుడు వరుడను చున్నదే, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. హల్లెలూయా. 5 జోడు జోడు పిల్లలను కలిగి, అనగా ఆత్మీయ జీవితంలో పైకి వృద్ధిలోనికి వచ్చిన విశ్వాసులు సంఖ్యలోనూ వృద్ధి నొందుదురు. జోడు జోడు అనగా ఇద్దరిద్దరు విశ్వాసులు. ఈ జోడు జోడు పిల్లలనబడిన విశ్వాసుల వలన కలిగిన పని యొక్క ఫలితమై ఉన్న వృద్ధిని సంఘంలో చూడగలము. ఇద్దరి కష్టము వలన ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటరి గాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ప్రసంగి 4:9. ఆదిలో దేవుడు ఆదాము హవ్వలను జోడు పిల్లలుగా సృజించెను. ఈ జోడు నుండే సకల మానవులు వచ్చియున్నారు. నావలోనికి ఎక్కి వెళ్ళినవి దిగివచ్చినవి జోడు జోడులే. ఇవే మరల సృష్టిలో వృద్ధి నొందినవి. ఏర్పాటు సంతతిని ఐగుప్తు నుండి విడిపించిన జోడు మోషే అహరోనులే. ప్రత్యక్ష గుడారంలోని ఆరాధికుల జోడు యాజకులు లేవీయులే. పాడైన యెరూషలేమును బాగుచేయుటకున్న జోడు ఎజ్రా నెహెమ్యాలు. ప్రభువు జన్మకాలమందు ఉన్న జోడు మరియా ఎలిజబెత్లు. ఇట్లు పాత నిబంధనలో అనేక జోడులు గలవు. ఈ జోడు జోడు పిల్లల వలన యూదా మత సంఘము వృద్ధి నొంది క్రీస్తు ప్రభువు నరావతారధారిగా వచ్చుటకు సాధనమైనది. ప్రభువు జన్మించినప్పుడు క్రీస్తు ప్రభువును దర్శించిన జోడు మందకాపరులు జ్ఞానులు. దేవాలయంలో ప్రభువును కలుసుకున్న జోడు సుమయోను అన్న. శిష్యులనుగా చేసుకునుటకు ప్రభువు పిలిచిన జోడు జోడులు పేతురు ఆంద్రేయ, యాకోబు యోహాను. ప్రభువు సేవ కొరకు పంపిన జోడు జోడులు 70 మంది. రూపాంతర సమయమునందు భూలోక సంఘమును దర్శింపవచ్చిన జోడు మోషే ఏలియా. పునరుత్థాన దినమున ప్రభువును చూచిన జోడు లూకా క్లెయోపా. ప్రభువు ఆరోహణ సమయమందు శిష్యులతో మాట్లాడిన జోడు పరలోక పరిశుద్ధుల జోడు. క్రైస్తవ సంఘ కాలంలో సువార్త ప్రకటించిన జోడు జోడులు పేతురు యోహాను, పౌలు బర్నబా, పౌలు శీల. రెండవ రాకడలో ప్రభువును కలుసుకొను జోడు మృతులు సజీవులైన విశ్వాసులు. నేటి కాలమందు దైవ సన్నిధిలోనికి వచ్చిన వర్తమానములిచ్చు జోడు పరలోక పరిశుద్ధులు, హిమాలయ వాసులైన ఋషులు. క్రొత్త నిబంధనలోని జోడు జోడులు క్రైస్తవ సంఘ వృద్ధికిని వధువు సంఘ సిద్ధపాటుకును సాధనమైనది. పాత నిబంధన క్రొత్త నిబంధన సంఘములు వృద్ధి నొందుటకు ఈ జోడు జోడు పిల్లలు సాధనములయున్నవి. 6 ఒకదానినైనను పోగొట్టుకొనక, అనగా క్రైస్తవ సంఘము ఆత్మీయ అనుభవం కొరకు ఆహారము బాగుగా తినగలిగిన మంచి పలువరసగలిగి ఏదైనా కూడనిది కనిపించినప్పుడు సరిచేసుకొనగలిగిన స్థితి శుద్ధి నొందుటలో ఆలస్యము చేయక బహు చురుకుగా శుద్ధి నొందగలిగిన స్థితి కలిగి క్రైస్తవ సంఘమును వృద్ధి చేసుకొనగల అనుభవ స్థితి గలవారు ఒకరినైనను పోగొట్టుకొనలేరు గాని కాపాడుకొనగలరు. కీర్తన: పాటలు, ప్రార్థన, వాక్య పఠనము, దాటియో శుభవార్త ప్రకటనలు, దీటగా కానుకలు తెచ్చు సమర్పణ నీటుగా చేసిన నిలబడగలవు. లోటు లేక ఈ ఆచారములను మేటి అనక నీవు చేయుచుండగా వీటినెల్ల నడ్డగించి నిజముగా దాటి మీదికి కీడు రాగలదా? చేయవలసిన విధులన్నీయు చేసినా ఎవరునూ తప్పిపోరు కనుక ఒకరినైనా పోగొట్టుకొనలేరు. నీకు అప్పగించిన సంగమంతయు సుఖముగా నుండును. గొర్రెల కదుపులను పోలియున్నది అనగా విస్తారమైన గొర్రెల మందలను పోలియున్నది. క్రైస్తవ సంఘము పైనున్న అనుభవములలో వృద్ధి పొందుచున్నది కనుకనే లోకమంతటితో ఎక్కువ సంఖ్య గల సంఘమైనది.
లోకంలో అనేక మందలు గల సంఘమైనను అంతయు ఒకటే సంఘము. లోకములో ఎక్కడైనను ఎప్పుడైనను కొద్దిమంది ఉన్న సంఘమైనను పై అనుభవంలో ఒకటిగా ఉన్న ఎడల ఈ మంద అంతయు అనుభవంలో ఒకటే, సంఖ్యలోనూ ఒకటే. లోకమంతటిలో ఉన్న క్రైస్తవ సంఘము గొర్రెల కదుపులను పోలియున్నది. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీవు ఏ సుందర కళ సంఘ బంధువునకిచ్చుటకు వచ్చినావో అట్టి సుందర కళ మాకును దయచేయుమని త్వరగా వచ్చుచున్న మహిమరూపి అయిన యేసునామంన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.